హాయ్ అన్న. హాయ్ బ్రో. ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? సేమ్ యాజ్ యూజువల్ జగన్మోహన్ రెడ్డి గారు అండి. ఎందుకన్నా జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు? చాలా పథకాలు పెడుతున్నాడు కదా అందరికీ. మెయిన్ స్టూడెంట్స్కి బాగా చేస్తున్నాడు. అమ్మ ఒడి కానీ, ల్యాప్టాప్స్ కానీ, అండ్ గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ పెట్టడం కానీ స్టూడెంట్స్కి అయితే బాగా చేస్తున్నాడు అనేది అయితే మనకైతే చూస్తున్నాం. స్టూడెంట్స్ కోసం ఎంతగానం చేసిన ఎవరు లేరు. మెయిన్గా వాళ్ళకి డైరెక్ట్ అకౌంట్లో పైసలు ఇచ్చేయడం కానీ అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు. ఉద్యోగ అవకాశాలు ఎలా ఉన్నాయి అనుకోవచ్చు? ఉద్యోగ అవకాశాలు అయితే చెప్పలేము. మరి మనం చూసినట్టయితే ఏం లేవనే చెప్తున్నారు. ఇక మరి మనకు తెలియదు కదా, మనం దాని గురించి కూడా ఏం మాట్లాడలేము. ఉన్న కాడికి ఉన్నాయి. రీసెంట్గా కూడా వేశారు కదా చాలా పోలీసులే కూడా వేశారు. ఆయనే అవుతారని అనుకుంటున్నాను. ఓకే. సో అన్న, ఇప్పుడు 175 సీట్లకు 175 సీట్లు గెలుస్తా అన్నారు. నిజంగా గెలవచ్చు అనుకుంటున్నారా? 175కి 175 అంటే కష్టం. సీఎం అయితే ఆయనే ఉంటాడు కాబట్టి కొన్ని అయితే సీట్లు అయితే తగ్గుతాయి. సో మరి జనసేన మరి టీడీపీ పొత్తుతో వస్తున్నాయి, మరి ఏ మేర ప్రభావం చూపించవచ్చు అనుకుంటున్నారు? జనసేన ఇప్పుడు అలా రావాలంటే ఇంకా కష్టం అన్న. ఇంకా 20 years పట్టినా కానీ అది ఫామ్లోకి రాలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు స్టాండర్డ్ తీసుకుంటలేడు. ఒకసారి ఇటు అంటున్నారు, ఒకసారి అటు అంటున్నారు. స్టాండర్డ్గా ఒక లెగ్ మీద నిలబడితే మాత్రం పక్కా ఒక మినిమం ఎలా అయితే ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఎలాగ 2 సీట్లు వచ్చినాయి, తర్వాత 8 సీట్లు అలా పెంచుకుంటూ పోతుందో సేమ్ తెలంగాణ గారు మన పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తే మాత్రం మినిమం 10 to 15 సీట్స్ అయితే పక్కా గ్యారంటీగా అవుతుంది. ఓవరాల్గా ఒక్క మాటలో ఆంధ్రప్రదేశ్కి నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు? ఓవరాల్గా ఒక్క మాటలంటే జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఇంకొంచెం అభివృద్ధికి పీఠం వేయాలని, మంచిగా ఐటీ కానీ అవి కొంచెం డెవలప్ చేయాలని. కానీ ఐటీ అయితే వేస్తున్నారు కొంచెం. ఐటీ ప్రకారం అయితే ఏపీ డెవలప్ అయితే ఏం లేదు ఇప్పటివరకు అయితే, ఎక్సెప్ట్ ఐటీ. మిగతా అన్నింటిలో మాత్రం అగ్రికల్చర్ కానీ, మన ఇమీడియట్ రెస్పాన్స్ కానీ స్టూడెంట్స్కి అయితే ఓకే, కొంచెం పర్లేదు. థ్యాంక్స్ అన్న. థ్యాంక్స్.